వాజ్పేయి పుట్టినరోజు ఇవాళ 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రపంచం మెచ్చిన ప్రధానమంత్రి గారు వాజ్పేయి మన భారతదేశంలో హిందుత్వాన్ని పెంచింది, ఇతర దేశాలను భయపట్టేలాగా పోక్రీన్ అవన్నీ చేసింది ఒక వాజ్పేయి గారే. వాజ్పేయి గారు ఒక్క ఓటు తక్కువ ఉంటే, జయలలిత డ్రాప్ అయిపోతే అసలు మన వీళ్ళు ఎంపీలందరూ ఒకళ్ళు కొనుక్కుందాం ఒకళ్ళు కొందామంటే అట్లా వద్దు, ఆ తప్పులు చేయొద్దు. మనం ఆ తప్పు చేయకుండా మనం మళ్ళా ఎలక్షన్ పోవాలని మళ్ళీ ఎలక్షన్ పోతే ఫుల్ మెజార్టీ వచ్చింది. అది అట్లా చేసిండు. అటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో పట్టినే ఎవరు లేరు. ఇతర దేశాల్లో రాష్ట్రపతులు ఉంటారు కానీ వాళ్ళు కూడా చాలా, వాజ్పేయి చాలా గొప్పోడు, చాలా పెద్ద మనిషి, చాలా మంచివారు అని అప్పుడే పొడిరు. ఆయనే ఈరోజు 100వ పుట్టినరోజు జరుపుకుంటారు. మన భారతదేశంలో మొత్తం ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల కానించాలి ప్రతి ఒక్కరికి వాజ్పేయి గారంటే తెలుసు. ఇప్పుడు ఆయన మంచి పేరు మన భారతదేశంలో బీజేపీకి ఓట్లు పడేలా చేసింది మన వాజ్పేయి గారు. వాజ్పేయి గారు చాలా కరడుగట్టిన హిందుత్వవాది. ప్రతి ఒక్కరిను విమర్శించడం, ఎవరిని విమర్శించలేదు, తిట్టలే ఆయన ఎవరికి. ఆయనను కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలు, సిపిఎం కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, మన కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవ్వరు విమర్శించారు ఆయనను. ఆయన కంప్లీట్ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. చాలా స్వచ్ఛమైన మృదు స్వభావాలి, చాలా మంచివారు. అటువంటి ప్రధానమంత్రి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటూ చాలా గొప్ప మంచి విషయం, చాలా సంతోషము. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు మనం అందరం ఆ శ్వాస మంచిగా ఉండాలని కోరుకుంటూ, మన కార్యకర్తలు ఇప్పుడు దగ్గర మనకు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. మన బీజేపీ వాళ్ళందరూ మన భారతదేశం మొత్తం, ఒక భారతదేశంలో ఒక బీజేపీ వాళ్ళే కాదు, ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆయన మంచివారు అని ఆయనకు, నాకు ఇంతకుముందు నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు కాంగ్రెస్ నుండి, ఆయన గొప్ప ప్రధానమంత్రి, ఆయనే చాలా మంచోరు, ఆయన మంచోరు అని కొన్ని ఊళ్ళలో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. చాలా ఇట్లా నేను వాజ్పేయి గారి పుట్టినరోజు ఈరోజు 100వ పుట్టినరోజు మేము బాలపూర్లో జరుపుకుంటున్నామని అంటే, సరే ఓకే ఆయన చాలా మంచి ప్రధానమంత్రి, మీరు అందరూ ఆయన మంచి మీరు చేయండి అని చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. దానికి జై హింద్, భారత్ మాతాకు జై, గో మాతాకు జై, జై హింద్.